తెలంగాణలో కొందరు అధికారులు ముఖ్యంగా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. పలు విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఇసుక యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఇందిరమ్మ ఇళ్లకు శాండ్ను తీసుకువెళ్తున్న ట్రాక్టర్లను మాత్రం స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అనుమతి పత్రాలతో శాండ్ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకోవడం ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఎలాంటి పరిస్థితే ఉంది. ఓ ఎమ్మెల్యే ఇదే అంశంపై పోలీసులతో మాట్లాడినా ప్రయోజనం లేదని వినిపిస్తోంది. పోలీసుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందా? ఏనుగులు దూరే సందుల్ని వదిలేసి చుంచులు దూరే కంతలను పట్టుకుంటున్నారా? పోలీసుల తీరు మాఫియాను తలపిస్తోందని మండిపడుతోన్న ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలింపు పెద్ద సమస్యగా మారింది. ఈ పేరుతో కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నారని వినిపిస్తోంది. పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. భారీ ట్రక్కులు, లారీలను వదిలేసి ట్రాక్టర్లను పట్టుకోవడం వివాదాస్పదమవుతోంది. కొన్ని చోట్ల ఇది అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయ భేదాలకు తావిస్తోంది. కామారెడ్డి జిల్లా జుక్కల్లో ఇదే పరిస్థితి ఉంది. శాండ్ సమస్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు పోలీసులపై కోపం వచ్చింది. తనను అధికారులు ఖాతరు చేయడం లేదన్న ఆవేదన ఈ శాసనసభ్యుడిలో కనిపిస్తోంది. ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు మాట వినడం లేదన్న బాధతో పాటు ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పనులు చక్కబెట్టుకోవచ్చు. కానీ జనం ముందు అధికారుల తీరును ఎండగట్టాలని భావించారు. దీంతో బాన్సువాడలో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు జనం సమక్షంలోని తన ఆవేదన వెళ్లగక్కారు. అధికారులు తన్ను కానీ జుక్కల్ నియోజకవర్గాన్ని కానీ పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ప్రధానంగా పోలీసుల వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏనుగులు దూరే సందులను వదిలి ఎలుకలు దూరే కంతలను పట్టుకుంటున్నారు అన్న అర్థం వచ్చేలా చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి. జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తగిన అనుమతితో ఇసుక తీసుకెళ్తున్నారు. బిచ్కుందు మండలం పెద్దదేవడ ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు లోకల్ పోలీసులకు ఫోన్ చేసి ఇసుక ట్రాక్టర్లను వదిలిపెట్టాలని సూచించారు. కానీ ఎస్పీ ఆదేశాలున్నాయంటూ ఎమ్మెల్యే రిక్వెస్ట్ను లైట్ తీసుకున్నారు. దీంతో నేరుగా జిల్లా ఎస్పీకి కాల్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుక తీసుకెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని, వెంటనే ట్రాక్టర్లను వదిలేయాలని కోరారు. దీనికి ఎస్పీ నిరాకరించారు. ఆ వెంటనే ట్రాక్టర్లను సీజ్ చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కేసు నమోదు చేశారు. దీంతో ఇగో హర్ట్ అయిన ఎమ్మెల్యే బాన్సువాడ సభలో బహిరంగంగా పోలీసులపై విరుచుకుపడ్డారు. మద్నూర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై స్వయంగా తానే ఎస్పీకి ఫోన్ చేసి జీపీఎస్తో సహా లొకేషన్ పెడితే స్పందించలేదని, తేడా ఎక్కడుందని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. తనకు కనిపించిన శాండ్ ట్రక్స్ పోలీసుల కళ్లకు కనిపించడం లేదా అని తోట లక్ష్మీకాంతరావు ప్రశ్నించడంతో వీరికి మతిపోయినంత పనైంది. పేదలపై ప్రతాపం చూపుతూ పెద్దలను వదిలేస్తే తన నియోజకవర్గంలో నడవదు అంటూ హెచ్చరించారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా పోలీసుల తీరుందన్న అర్థం వచ్చేలా ఉన్న వ్యాఖ్యలు బలంగా జనంలోకి వెళ్లాయి. పోలీస్ శాఖ మాఫియాలా మారుతోందని ఘాటుగా విమర్శించడం ఇరుపక్షాల్లో కలకలం సృష్టిస్తోంది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఏకంగా బహిరంగ సభలో పోలీస్ శాఖకు చురకలంటించడం వెనుక అసలేం జరిగిందన్న అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా అధికారులు ఓ ముఖ్య నేత కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని వినిపిస్తోంది. ఆ లీడర్ ఆశీర్వాదంతో పోస్టింగులు పొందుతున్నారు అన్న ప్రచారం ఉంది. దీంతో అధికారులు ఆ నేతలు అనుచరులకు మాత్రమే అనుకూలంగా ఉంటున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇతర నేతలు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. వారు చెప్పే విషయాలను పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజాక్షేత్రంలో తమ పరువు పోతోందని ప్రజాప్రతినిధుల్లో ఆవేదన కనిపిస్తోంది. ఈ క్రమంలోని జుక్కల్ ఎమ్మెల్యే పోలీసుల తీరుపై మండిపడ్డారు. కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేల మాట అధికారులు వినడం లేదు అన్న ప్రచారం ఉంది. దీంతో
అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఈ వివాదం మరింత ముదరకముందే ప్రభుత్వ పెద్దలు స్పందించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పాలక పెద్దలపై ఉందని సూచిస్తున్నారు. జుక్కల్ సమస్యపై ఎలా స్పందిస్తారో చూడాలి.